హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క టెక్ బిజినెస్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు ఇదే ఫస్ట్ టైం కనుక నా యొక్క ఛానల్ని మీరు చూస్తుంటే తప్పకుండా కింద కనపడుతున్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కనే కనపడుతున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ వీడియోలన్నీ మీ యొక్క నోటిఫికేషన్ ద్వారా పొందుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు అలాగే నా వీడియోలు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల నాకు మోరల్గా సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. నెక్స్ట్ వీడియోలు చేయడానికి నాకు అదొక బూస్ట్గా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఏమైనా వీడియోలు కావాలితే కింద కామెంట్ బాక్స్లో రాయండి. వనామీ మీద కానీ ఇంకే ఇతర వీడియోలు కానీ నేను మీకు వీడియోలు చేసి పెడతాను. అదేవిధంగా నా యొక్క ఛానల్కి వచ్చి నేను వనామీ మీద ఇంకా ఇతర వీడియోలు చాలా చేశాను, మీరు ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, చాలామంది నన్ను మీరు స్లోగా చెప్తున్నారు, వాయిస్ రికార్డింగ్ అంటున్నారు. అదేవిధంగా ఫాస్ట్గా చెప్తుంటే చెప్పుని అర్థం కాక మళ్ళీ ఎక్కువ కామెంట్లో అడుగుతున్నారు. అందుకనే నేను ఒక మోస్తరుగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే కామెంట్ బాక్స్లో తెలియపరచండి. చాలామంది నన్ను వనామీలో ఆల్కనిటీ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సాధారణంగా మనకి వనామీకి ఆల్కనిటీ 120 నుంచి 350 వరకు నార్మల్ రేంజ్. ఒక నెంబర్ అటు ఇటు అయినా ఈ విధంగా ఉంటే మన యొక్క చెరువుకి ఆల్కనిటీ నార్మల్ రేంజ్ ఇది. అయితే మన యొక్క బోరు వాటరు మరియు మన యొక్క నేల స్వభావం ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి యొక్క ఆల్కనిటీ అనేది మారుతూ ఉంటుంది. అయితే దీనికి మనం ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చూద్దాం. మనకు సాధారణంగా చెరువు వేసిన తర్వాత యొక్క వాటర్ పారామీటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్స్. మనకి ఎప్పుడైతే వాటర్లోని యొక్క పారామీటర్స్ తేడా వచ్చినప్పుడు మన యొక్క కల్చర్లో కొంచెం మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క రొయ్య సరిగ్గా మేత తీసుకోకపోవడం, అలాగే సరైన ఎదుగుదల కనిపించకపోవడం, అదేవిధంగా ఇతరత్ర ప్రాబ్లమ్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క వాటర్ పారామీటర్స్లో వన్ ఆఫ్ ది ఆల్కనిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క ఆల్కనిటీ మన చెరువులో 120 నుంచి 350 వరకు నార్మల్ రేంజ్లో ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇది హెచ్చు తగ్గలవడం జరుగుతూ ఉంటుంది. దీనిని ఏ విధంగా మనం నార్మల్కి తీసుకురావాలంటే, మన చెరువులో ఆల్కనిటీ శాతం పర్సంటేజ్ అనేది తగ్గినప్పుడు, ఆల్కనిటీ బాగా తక్కువైనప్పుడు మనం ఏ విధంగా దాన్ని నార్మల్ రేంజ్కి పైకి తీసుకురావాలనగా, మనకి మార్కెట్లో దొరుకుతున్న సోడియం పెర్కార్బోనేట్ అనగా తినే సోడా, ఈ యొక్క తినే సోడాని మనకి వాటర్లో అప్లై చేయడం వల్ల ఈ యొక్క ఆల్కనిటీ పెరగడం అనేది జరుగుతుంది. అంటే బాగా ఆల్కనిటీ తగ్గిపోయినప్పుడు మనకి ఎకరానికి 40 నుంచి 50 నుంచి 40 కేజీలు ఇది ఇవ్వడం వల్ల పెరగడం జరుగుతుంది. అలాగే ఓ మాదిరిగా తగ్గినప్పుడు ఒక 25 కేజీలు 20 కేజీలు ఇచ్చుకుంటా సరిపోతుంది. ఈ విధంగా మనకి ఏ విధంగా రేషియో తగ్గిందో దానికి అనుగుణంగా మనం ఇది ఇచ్చుకోవడం వల్ల ఈ ఆల్కనిటీ పెరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఆల్కనిటీ మనకు బోర్ లెవెల్ని బట్టి, వాటర్ని బట్టి బాగా హైలో ఉంటుంది. అయితే ఈ యొక్క మనకు 350 దాటినప్పుడు ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలో చూస్తే, మనకి ఒక బోర్లు అనేవి 2 రకాలుగా చెరువు గొట్టును వేయించడం జరుగుతూ ఉంటుంది. ఒకటి పై బోరు, ఒకటి లాంగ్ ఎక్కువ లోతున్న బోర్లు ఉండడం సాధారణంగా ప్రతి ఒక్క చెరువుకి ఉంటుంది. అయితే మనకి వీటిలో ఆల్కనిటీ ఏదైతే తక్కువ ఉందో దానిని వాటర్ చెరువులోకి తోడడం వల్ల ఈ యొక్క చెరువులో ఉన్న ఆల్కనిటీని కూడా నార్మల్ రేంజ్కి తీసుకురావచ్చు. ఇది ఒక పద్ధతి. అదేవిధంగా మనకి బయట కాలువ వాటర్, లూజ్ వాటర్ మనకి రిజర్వాయర్ ట్యాంక్ కనుక ఉంటే దాన్ని తోడుకుని దాన్ని క్లోరినింగ్ చేసుకుని ఏ విధమైన వైరస్ మరియు ఇతర హానికారక బ్యాక్టీరియా మనకి చెరువులోకి రాకుండా క్లోరినింగ్ అని ఇతర చేసుకుని ఆ యొక్క నీరుని మన చెరువులో తోడుకోవడం ద్వారా మన చెరువులోని ఆల్కనిటీని తగ్గించవచ్చు. అదేవిధంగా మరొక పద్ధతి ఏంటంటే ఈడిటీ మరియు హైడ్రోసాఫ్ట్ లాంటి మనం ఇచ్చుకోవడం ద్వారా ఈ యొక్క ఆల్కనిటీని మనం చెరువులో తగ్గించవచ్చు. ఈ విధమైన పద్ధతుల ద్వారా మన యొక్క నీటిలో ఉన్న ఆల్కనిటీ
యొక్క పరిమాణాన్ని హెచ్చుతగ్గులనేవి చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు మరియు ఇతర ఆక్వాకల్చర్ చేసేవారందరూ ఈ యొక్క పద్ధతిని పాటించి మీ యొక్క రొయ్యల చెరువుని మరియు రొయ్యల ఉత్పత్తుల్ని ఎక్కువగా దిగుబడి చేయాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మీ యొక్క ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియడం కోసం ఈ యొక్క ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదన్నా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా నేను స్పందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.